రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. వార్తల్లోని ముఖ్యాంశాలు: క్రీడలు క్రమశిక్షణకు సోపానం, ప్రారంభమైన రాణి రుద్రమ పోటీలు, విజృంభణ దిశలో కరోనా మహమ్మారి, లాయర్ల హత్య చిత్రీకరణలుంటే ఇవ్వండి వివరాలు. హైకోర్టు న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతుల హత్యకు సంబంధించిన కేసు దర్యాప్తులో ప్రతి ఒక్కరూ సహకరించాలని సంఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించిన కొందరు ప్రజలను రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ కోరారు. ఈరోజు ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఈ హత్యోదంతను ప్రత్యక్షంగా చూసిన సందర్భంలో తీసిన వీడియోలు ఈ కేసులో కీలకంగా ఉంటాయని, ఇప్పటికే కొందరు తమకు తెచ్చి ఇచ్చారన్నారు. ఇంకెవరైనా ఉన్నట్లయితే అడిషనల్ డీసీపీ అడ్మిన్ అశోక్ కుమార్కు అందించాలని సిపి సత్యనారాయణ పేర్కొన్నారు. క్రీడలు క్రమశిక్షణకే కాకుండా మానసిక, శారీరక బలానికి దోహదపడతాయని రామగుండం శాసనసభ్యుడు కోరకంటి చందర్ అన్నారు. ఈరోజు ఎన్టీపీసీ సిఎస్ఆర్ సౌజన్యంలో జిల్లా రోలింగ్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీటీఎస్లో నిర్వహించిన కరీంనగర్ ఉమ్మడి జిల్లా స్థాయి స్కేటింగ్ పోట్లను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, డివిజన్ కార్పొరేటర్ కొలిపాక సుజాత, సిఎస్ఆర్ అధికారి కుమార్, స్కేటింగ్ అసోసియేషన్ కార్యదర్శి కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. కాగా ఈ పోటీల బహుమతి ప్రధానోత్సవంలో రామగుండం ఎన్టీపీసీ సీజీఎం సునీల్ కుమార్, అధికారి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కాగా పాలకుర్తి మండలంకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే చందర్ తన క్యాంపు కార్యాలయంలో అందించగా ఇందులో ఎంపీపీ వాల్వ అనసూయ తదితరులు ఉన్నారు. అలాగే గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 10 లక్షల రూపాయల విలువ గల డిజిటల్ ఎక్స్రేను ఎమ్మెల్యే చందర్ మేయర్తో కలిసి ప్రారంభించారు. ఇందులో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కంది శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తిని సాధించాలని సింగరేణి డైరెక్టర్ ఆపరేషన్ ఎస్ చంద్రశేఖర్ అన్నారు. ఈరోజు డైరెక్టర్ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ను సందర్శించి అక్కడ జరుగుతున్న ఓవర్ బర్డెన్ పనులను గురించి ఆర్జీవన్ ఏరియా జనరల్ మేనేజర్ కల్వాల నారాయణను మరియు పిఓ సత్యనారాయణను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఓవర్ బర్డెన్ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాస్, డిప్యూటీ మేనేజర్ సుధీర్, పీసీ పటేల్, మేనేజర్ రవీందర్, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు ఉన్నారు. క్రీడలు క్రమశిక్షణ నెలకొల్పుతాయని పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అన్నారు. ఈరోజు గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో శ్రీ అక్షర స్కూల్స్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాణి రుద్రమాదేవి క్రికెట్ టోర్నమెంటును ఆమె ప్రారంభించారు. ఈ పోటీలను కందుల సంధ్యారాణి ప్రారంభించగా ఈ కార్యక్రమంలో అక్షర స్కూల్ డైరెక్టర్ కోట కుమార్, టోర్నమెంట్ ఆర్గనైజర్లు నిలకంటి రాము, కార్పొరేటర్ పెద్దెల్లి ప్రకాష్, మాజీ కార్పొరేటర్లు బాబు మియా, చుక్కల శ్రీనివాస్ మరియు యూనియన్ నాయకులు అంబటి నరేష్, రమ్య యాదవ్, శారద, సునీత, స్వప్న, రేణుక తదితరులు ఉన్నారు. పోలీస్ సిబ్బందికి క్రమశిక్షణ, ఫిజికల్ ఫిట్నెస్ చాలా ముఖ్యమని అడిషనల్ డీసీపీ ఆపరేషన్ ఓఎస్డి శరత్ చంద్ర పవార్ అన్నారు. రామగుండం పోలీస్ హెడ్ క్వార్టర్స్లో ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లా ఏఆర్ అధికారులకు, ఆర్మీడ్ రిజర్వ్ పోలీసుకు, స్పెషల్ పార్టీ సిబ్బందికి అడిషనల్ డీసీపీ ఆపరేషన్ ఓఎస్డి శరత్ చంద్ర పవర్ ఫిజికల్ టెస్ట్లో భాగంగా 62 మందికి 10 కిలోమీటర్ల రన్నింగ్ టెస్ట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఎస్డి శరత్ మాట్లాడుతూ శారీరక దృఢత్వం కోసమే కాకుండా మానసిక ఆనందమే లక్ష్యంగా వ్యాయామాన్ని జీవన విధానంకో మార్చుకుంటే దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలుంటాయన్నారు. 10 కిలోమీటర్ల రన్లో మంచి టైమింగ్ ప్రతిభను కనపరిచిన వారికి ఓఎస్డి బహుమతులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు మధుకర్, శ్రీధర్, విష్ణు, ఆర్ఎస్ఐలు సంతోష్, రాకేష్ తదితరులు ఉన్నారు. పరిమితికి మించి ప్రయాణికులను ఆటోలో తీసుకువెళ్తున్న ఆటోలపై రామగుండం ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పోతన కాలనీలో ఆర్టీసీ అధికారుల సహకారంతో ఆటోలపై ఈ స్పెషల్ డ్రైవ్ను ఈరోజు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ కమలాకర్, ఎస్ఐ సూర్యనారాయణతో కలిసి గోదావరికని ఆర్టీసీ డిపో మేనేజర్ వెంకటేశం సహకారంతో పరిమితికి మించి ప్రయాణాలు తీసుకెళ్తున్న ఆటోలు నాపి అందులోని ప్రయాణికులకు కౌన్సిలింగ్ చేపట్టారు. ఈ కార్యక్రమంలో గోదావరికని అసిస్టెంట్ ఆర్టీసీ మేనేజర్ రవికుమార్, కంట్రోలర్ జగన్తో పాటు ట్రాఫిక్ హెడ్ కానిస్టేబుల్ రవి, కానిస్టేబుల్ రవికిరణ్ తదితరులు ఉన్నారు. న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతుల హత్య ఇసుక మాఫియా కుట్రే అని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత
ఈ హత్య సంఘటనను విచారణ జరిపించాలని సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అనాగరిక ఫ్యాక్షన్ మూటాలను అధికార అహంకారంతో విర్రవీగే శక్తులను వ్యతిరేకంగా ప్రజాస్వామ్యవాదులు పోరాడాలని, పట్టపగలు బహిరంగంగా బరిదెగించిన హింసాకాండను ప్రజలంతా ఖండించాలని పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జేవి చలపతిరావు, సహాయ కార్యదర్శి కె రాజన్న పేరు. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది యశస్విన్ ప్రింటర్స్, గాంధీనగర్, గోదావరికని. జీడీకి లెవెనింగ్ క్లేన్ ఏజెంట్ చిల్క శ్రీనివాస్ను కలిసి కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను సిఐటియు పిట్ కమిటీ చర్చించింది. ఏజెంట్ ఇందుకు సానుకూలంగా స్పందించి తగు సమస్యలకు పరిష్కారం చూపుతానని శ్రీనివాస్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్జీ1 బ్రాంచ్ కార్యదర్శి మెండ శ్రీనివాస్ మాట్లాడుతూ కార్మికులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, యాక్టింగ్ చేస్తున్న కార్మికులందరికీ ప్రమోషన్ ఇవ్వాలని, కంటిన్యూస్ మైనర్లో పనిచేస్తున్న రూప్ బోల్డ్ ఆపరేటర్స్కి ప్రమోషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ ఆరపల్లి రాజమౌళి, పిట్ సెక్రటరీ అన్నం శ్రీనివాస్, సెక్రటరీ జె గజేందర్, నాయకులు సతీష్ కుమార్, దామోదర్ రెడ్డి, సురేష్, నరేష్, ప్రసాద్ తదితరులు ఉన్నారు. కరోనా తగ్గిపోయిందని భావిస్తున్న వారికి హెచ్చరిక. ఇక్కడ తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతున్నదని తెలుస్తుంది. ఎక్కడేమో కానీ ఇక్కడ అక్కడక్కడ కరోనా కేసులు బయటపడుతున్నాయి. గత 2 రోజులుగా పారిశ్రామిక ప్రాంతంలోని కరోనా నిర్ధారణ పరీక్షా కేంద్రాల్లో ర్యాపిడ్ పరీక్షల్లో పాజిటివ్లు నిర్ధారణకు వస్తున్నాయి. ఈరోజు గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 3 పాజిటివ్ నిర్ధారణ వచ్చింది. బసంతనగర్ టోల్ గేట్ ప్లాజాలో కరోనా కలకలం జరుగుతుంది. ఒకరికి పాజిటివ్తో నిన్న 5 కరోనా సోకింది. దీంతో ప్లాజా సిబ్బందిలో ఆందోళన నెలకొంది. ఎందుకైనా మంచిదని సిబ్బంది మొత్తానికి ఈరోజు ర్యాపిడ్ పరీక్షలు అధికారులు చేయించారు. అయితే ఈ 5లో 2 టోల్ గేట్ వద్ద విధులు నిర్వహించేవారు కాగా మిగిలిన 3 ఆఫీస్ స్టాఫ్గా తెలుస్తుంది. ఈ క్రమంలో కరోనా విషయంలో జాగ్రత్తలను తీసుకుందాం. ముఖ్యంగా తప్పనిసరిగా పక్కకు పేడేసిన మాస్కులను ధరిద్దాం. మర్చిపోయిన శానిటైజర్ను వాడుదాం. స్వీయ నియంత్రణలకు ప్రాధాన్యత ఇద్దాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.